హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను శైలు. బెండకాయతో రెగ్యులర్గా చేసే పులుసు ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి బెండకాయతో కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పులుపు తినని వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అయితే నచ్చుతుందండి. ఇది రైస్తో, రోటీతో, చపాతీతో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకెంతకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా బెండకాయల్ని బాగా వాష్ చేసుకుని మొదలు చివర కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 ఆనియన్ను సన్నగా కట్ చేసుకుని చిన్నగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టమాటో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని ప్లేట్ మూత వేసుకుని 1 మినిట్ అయితే కుక్ చేసుకుందాం అండి. 1 మినిట్కి అయితే టమాటో మెత్తబడి బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలి టమాటో అంతా మెత్తబడింది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బెండకాయ కూడా వేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో 1 మినిట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల జిగురు తగ్గుతుందండి. బెండకాయలో ఉన్న జిగురు తగ్గుతుంది. లేత బెండకాయ అయినా సరే ఇలా ఆయిల్లో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుంటే జిగురు తగ్గి కర్రీ బాగుంటుంది. మూత పెట్టి ఒక 1 మినిట్ అయితే ఫ్రై అవనిద్దాం. ఒక 1 మినిట్కి మూత తీసి చూద్దాం అండి. చూసారు కదా, బెండకాయ అయితే కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని మసాలా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా, ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ముక్కలు ములిగేలాగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. బెండకాయ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి. ఒక 5 మినిట్స్కి అయితే చూసారు కదా, ఆయిల్ పైకి తేలి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఈ స్టేజ్లో సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకుంటే బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.